వెల్కమ్ టు లాలన్నర్. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆయన ఆస్తులు ఎలా పంచబడతాయి అనేది ఈ వీడియోలో మనం తీసుకుందాం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆయన ఆస్తులు ఎలా పంచబడతాయి అనేది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా వారసుల మధ్య వివాదాలు తప్పించుకోవడానికి మరియు న్యాయబద్ధమైన పంపిణీ కోసం హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం ఆస్తులు పంచబడతాయి. ఈ ఆర్టికల్ ద్వారా ఒక వ్యక్తి వసియత్ లేదా వీలునామా లేకుండా మరణించిన సందర్భంలో ఆస్తులు ఎలా పంచబడతాయి అనే విషయం దాని గురించి తెలుసుకుందాం. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం ఆస్తి పంపిణీ. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 భారతదేశంలో హిందువులు, బౌద్ధులు, జైనులు మరియు సిక్కుల ఆస్తి వారసత్వాన్ని నియంత్రిస్తుంది. ఈ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి వీలునామా లేకుండా మరణించిన సందర్భంలో ఆయన ఆస్తులు ఎలా పంచబడతాయనేది స్పష్టంగా నిర్వచించబడింది. వారసుల యొక్క క్లాస్ అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం వారసులను 3 కేటగిరీలుగా విభజించారు. క్లాస్ 1 వారసులు. ఇందులో మరణించిన వ్యక్తి యొక్క స్పౌస్, భార్య లేదా భర్త, పిల్లలు, కుమారుడు, కుమార్తె మరియు తల్లి ఉన్నారు. ఈ వారసులు మొదటి ప్రాధాన్యత కలిగి ఉంటారు మరియు ఆస్తిని సమానంగా పంచుకుంటారు. క్లాస్ 2 వారసులు. క్లాస్ 1 వారసులు లేనప్పుడు క్లాస్ 2 వారసులు ఆస్తిని పొందుతారు. ఇందులో తండ్రి, సహోదరులు, సోదరీమణులు మరియు ఇతర విస్తృత కుటుంబ సభ్యులు ఉంటారు. ఆగ్నేట్స్ మరియు కాగ్నేట్స్. క్లాస్ 1 మరియు క్లాస్ 2 వారసులు లేనప్పుడు ఆగ్నేట్స్ అంటే పురుష వంశం ద్వారా సంబంధం ఉన్నవారు, కాగ్నేట్స్ అంటే స్త్రీ వంశం ద్వారా సంబంధం ఉన్నవారు మధ్య పంచబడుతుంది. కుమార్తె యొక్క హక్కులు 2005లో హిందూ సెక్షన్ యాక్ట్లో సవరణ చేయబడింది. ఈ సవరణ ప్రకారం కుమార్తె కూడా కుమారుడితో సమానమైన హక్కులు ఇవ్వబడ్డాయి. అంటే కుమార్తె కూడా పిత్రార్జిత ఆస్తిలో సమాన భాగాన్ని పొందుతుంది. ఇది లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే ఒక ముఖ్యమైన మార్పు. సక్సెషన్ యొక్క సర్టిఫికేట్ యొక్క అవసరం. వీలునామా లేని సందర్భంలో వారసులు సివిల్ కోర్టు నుండి సక్సెషన్ సర్టిఫికేట్ పొందాలి. ఈ సర్టిఫికేట్ ద్వారా వారసులు మరణించిన వ్యక్తి యొక్క ఆస్తులు క్లెయిమ్లు చేయవచ్చు. ఈ ప్రక్రియ సమయం తీసుకుంటుంది మరియు కుటుంబ వివాదాలు ఉన్న సందర్భంలో కోర్టు కేసులు కూడా రావచ్చు. వీలునామా యొక్క ప్రాముఖ్యత. విల్ ఒక లీగల్ డాక్యుమెంట్. ఇది వ్యక్తి యొక్క ఆస్తులు మరియు వ్యవహారాలను ఎలా నిర్వహించాలి అనే దాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. వీలునామా ద్వారా వ్యక్తి తన ఆస్తులను ఎవరికి ఎలా పంచాలి అనే దాన్ని నిర్ణయించవచ్చు. ఇది కుటుంబ వివాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. వీలునామా రాయడం చాలా సులభం. ఇప్పుడు ఆన్లైన్ వసియత్ కూడా తయారు చేయవచ్చు. కానీ ఏదైనా తప్పులు లేకుండా ఉండాలంటే లాయర్ సాయంతో వీలునామా తయారు చేయించడం మంచిది. నామినీ వివరాలు. బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు మరియు ఇన్సూరెన్స్ పాలసీల్లో నామినీ వివరాలను అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. ఆస్తి పంపిణీ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తప్పించుకోవడానికి వీలునామా రాయడం చాలా ముఖ్యం. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం ఆస్తులు న్యాయబద్ధంగా పంచబడతాయి. వీలునామా ఉంటే ఈ ప్రక్రియ సులభతరం అవుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.